బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు. రాత్రి నుంచి హైదరాబాద్లో వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీకపోల్, నాంపల్లి, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, బేగంపేట ఏరియాలో వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కంటిన్యూగా వాన పడుతుండటంతో గణపతి మండపాల దగ్గర పనులకు ఆటంకం ఏర్పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు. రాత్రి నుంచి హైదరాబాద్లో వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీకపోల్, నాంపల్లి, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, బేగంపేట ఏరియాలో వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కంటిన్యూగా వాన పడుతుండటంతో గణపతి మండపాల దగ్గర పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ఇక అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి సిటీలో కురుస్తున్న వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, వెదర్ అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో వర్షం కురుస్తుంది. మనం చూస్తే కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షం అల్పపీడనం కారణంగా ఏర్పడినటువంటి వర్షపాతం అయితే రానున్న 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం ఉంటుందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ యొక్క వర్షంలో అయితే మనం గమనిస్తే 5 రోజులు పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. అందులో 2 రోజుల పాటు మాత్రం భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, ములుగు, భూపాల్పల్లి, అదేవిధంగా ఆసిఫాబాద్, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురవడంతో పాటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే ఉంది. మనం చూస్తే ఇప్పటికే ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే ఇటు ఉత్తర వాయువ్య దిశగా అయితే ఇటు తీరం దాటే సమయంలో దీని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉండి ఇటు తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉండడంతో ఈరోజు రేపు చాలా జిల్లాల్లో అయితే భారీ వర్షం కురుస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే చూస్తే నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి వర్షం అయితే జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా ముసురు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని షేరిలింగంపల్లి, కుకట్పల్లి, మియాపూర్, పంజాగుట్ట, అమీర్పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, షేక్పేట, మణికొండ, అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి నుంచి ప్రారంభమైనటువంటి వర్షం అయితే ఎర్రతరిపి లేకుండా కురుస్తున్న సందర్భంలో సిటీ వ్యాప్తంగా కురిసినటువంటి వర్షం అయితే అత్యధికంగా షేరిలింగంపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం కురవగా అదేవిధంగా అత్యల్పంగా అయితే కాపురాలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లయితే ఇటు వాతావరణ శాఖ అధికారుల నివేదికలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ వర్షంతో అయితే ఈ రోజు నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంలో అయితే కొంత మండపాల వద్ద అయితే ఇటు ఏర్పాట్లకు కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు వర్షం కురుస్తున్న క్రమంలో ఇటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు అయితే ఇటు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు ప్రతి మండపం వద్ద కూడా ఇటు వారికి సంబంధించినటువంటి నిబంధనలు అదేవిధంగా జాగ్రత్తలు చెప్తున్న క్రమంలో వర్షాలు అయితే ఈరోజు రేపు తీవ్ర వర్షాలు ఇటు కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు అల్పపీడనం అయితే ఇటు తీరం దాటుతున్న సమయంలో అయితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండి ఇటు భారీ వర్షాలు అయితే 5 జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారుల నివేదికలు చెప్తున్నాయి. శ్రవంతి.